హాయ్ ఫ్రెండ్స్, చెర్రీ ఫుడ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు విలేజ్ స్టైల్లో కట్టి పొంగల్ ఎలా చేయాలి. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో గ్లాసు బియ్యం పోసుకోవాలి. తర్వాత టీ గ్లాస్ తోటి పెసరపప్పు ఒక గ్లాసు వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒకసారి వాష్ చేసి కడుక్కోవాలి. తర్వాత ఒక అరగంట నానబెట్టండి. వాష్ చేసిన తర్వాత తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసి తర్వాత కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలండి. తర్వాత దాంట్లో వేసేవి పోప్స్ కానీ 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. సన్నగా. తర్వాత అల్లం ముక్క 1 ఇంచు ముక్క తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కుక్ అయిన తర్వాత ఒకసారి కట్టి పొంగల్ మూత తీసి ఒకసారి కలదిప్పుకోండి. కలదిప్పిన తర్వాత మెత్తగా అయింది. తర్వాత బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో తాలింపు గింజలు వేయాలి. ఒకసారి వేయదాకా కలపండి. తర్వాత పచ్చిమిర్చి అల్లం అందులో వేసి ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత 15 మిరియాలు, వేయాలి. తర్వాత కరివేపాకు 2 రెమ్మలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేయాలండి. అవి కూడా వేగనివ్వండి సన్నసగ మీద. తర్వాత సరిపడే ఉప్పు వేసి కలపండి. తర్వాత పొంగలన్నం దాంట్లో వేసి మొత్తాన్ని ఒకసారి కలపండి. కలదిప్పిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి లైట్గా. మనం వేసిన మిరియాలు ఇవన్నీ పొంగలన్నానికి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసాను. కొంచెం చిటికెడు పసుపు, వేసి కలదిప్పండి. కట్టి పొంగల్ రెడీ అండి. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.